మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకి ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వనంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1-20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపులో. నీకే ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు. వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో, సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. 17వ తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, సంఘాల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది. మీ డివిజన్ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే. 4-5 రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా? ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారం లోపల అన్నీ జరిగిపోయినాయి అంటాడు. ఏ పద్ధతిలో చేసిర్రు? ఎవరిని అడిగినరు? ప్రజల్ని కన్సర్న్ చేసిర్రా? లేదు ప్రజాప్రతినిధులు అడిగినరా? ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్రను కూడా మార్చేస్తామంటే. అంటే జంట నగరాలంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు. అరే సికింద్రాబాద్ కల్చరు, సంస్కృతి, అక్కడ ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని పొందబెట్టే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నిన్న శ్రవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా డీటెయిల్గా చెప్పిండు అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని. ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా? ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా? అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతామనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి? అసెంబ్లీలో అదే పద్ధతి. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము. అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ 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 ఆస్తియా? మీ గాంధీ భవనా? ఏమి ఇష్టం ఉన్నట్టు చేసుకోనీకే? అది పద్ధతి లేదు. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ అక్కడ ప్రజలతోని సంబంధాలు లేకుండా గూగుల్ మ్యాప్ ముంగట పెట్టుకొని నువ్వు గీసుకుంటా పోతే ఏం పద్ధతి అది? మీ కమిషనర్లు, జోనల్ ఆఫీసులు, మీ వార్డ్ ఆఫీసులు అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్నోళ్ళంట. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేటలో వార్డ్ ఆఫీస్ ఉన్నది, ఖైరతాబాద్లో జోనల్ ఆఫీస్ ఉంది. అక్కడ ఉండంటే శంషాబాద్కు పోవాలంట. ఏం పద్ధతి అది? అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేశారు ఆ రోజు. మేము కూడా ఆ రోజుల్లో 150 డివిజన్లు చేసినప్పుడు ప్రజల్ని కన్సల్ట్ చేసినాం, ప్రజాప్రతినిధులను కన్సల్ట్ చేసినాం, అధికారులను కన్సల్ట్ చేసినాం. మీరేంది మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే? కాబట్టి సికింద్రాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు.
సేమ్ టైం అన్ని నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే డీలిమిటేషన్ అని చెప్పినరో ఇష్టం ఉన్నట్టు చేసేసారు. పద్ధతి లేదు, పాడు లేదు. కనీసం మేయర్కు తెలియదానండి. నేను కౌన్సిల్లో ఆన్ రికార్డ్ మేయర్ గారిని గుండె మీద చేసుకొని చెప్పండి మీకు తెలుసా అంటే ఆమె ఓపెన్ ఆన్ రికార్డులే చెప్పింది, అన్న నాకు కూడా తెలియదు అని చెప్పి. మరి ఏం పద్ధతి ఇది? కాబట్టి దీని మీద సీరియస్గా మేము పోరాటం చేయబోతున్నాం. వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి. సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి. అంతవరకు మా పోరాటం ఆగదు. సికింద్రాబాద్ కార్పొరేషన్ అడుగుతున్నాం. అల్టిమేట్గా జిల్లా వస్తుంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. మా ప్రాంత ప్రజలు మా ట్యాక్సులు అక్కర్లేదా? మా ట్యాక్సులతోని మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఇతర ప్రాంతాలకు మీరు తరలించే ప్రయత్నం చేస్తే కూడా వదిలిపెట్టే సమస్య లేదు. దానికి హిస్టారికల్ చరిత్ర ఉన్నది. అక్కడ కార్పొరేషన్ ఆల్రెడీ ఉన్నదే హైదరాబాద్కు మెర్జ్ అయింది. మీరు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు విస్తారంగా హైదరాబాద్ బాగా విస్తరిస్తుంది మేము చేసుకుంటామంటే మాకేం అబ్జెక్షన్ లేదు. మీరు ఉన్న చరిత్రనే రూపుమాపుతామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. వివేక్